వచ్చాడు. ఎంత బాగున్నాడు అనుకున్నావు? అచ్చంగా మన సినిమా హీరో నాగేశ్వరరావు లేడు? నీకు కొండాపురం తెలుసుగా, అక్కడ లక్ష్మణరావు అని పెద్ద భూస్వామి ఉన్నాడు. నాకు చాలా ముఖ్య స్నేహితుడు. నీకు జ్ఞాపకం ఉంది, అప్పుడు నువ్వు చాలా చిన్నదానివి. ఆ లక్ష్మణరావు కుమారుడే ఇప్పుడు ఈ పెళ్లి కుమారుడు. ఎంతవరకు చదువుకున్నాడు? గ్రాడ్యుయేట్. ఇంతనా? అంటే ఉట్టి గ్రాడ్యుయేట్ కాదు, అగ్రికల్చరల్ బిఎస్సి. తన భూమి తనే సొంతంగా చూసుకుంటాడు. ఈ మధ్య ప్రభుత్వం వారు ఏదో బహుమానం కూడా ఇచ్చారు. అంటే పెళ్లి చేసుకుని నేను కూడా ఆ పల్లెటూరులోనే ఉండాలన్నమాట. అఫ్ కోర్స్, మొగుడు ఎక్కుంటే పెళ్ళం అక్కడేగా. సారీ డాడీ, పల్లెటూర్లు అంటే నాకు పరమ అసహ్యం. సోమన్నా, గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ సిస్టర్. రామానుజం గారు ఇదేనా? ఇది మా నాన్నగారి ఇల్లే. రామానుజం గారు మీ ఫాదరా? అవును, నేను ఆయన డాక్టరు. డాక్టరు చంద్ర ఇంట్లో ఉందా? అక్కయ్య ఉంది, పిలవమంటావా? పిలుస్తావా? అయ్యో, అక్కయ్య నిన్ను చూడ్డానికి ఎవరో అమ్మాయి వచ్చిందే. అచ్చో నీలాగే ఉంది. పొడుగాటి చొక్కా లాగు వేసుకొచ్చింది. నిన్ను పిలుస్తుంది. భాను, ఎన్నాళ్ళకి కనిపించావే? బాగున్నావా? ఓయ్ నాకే, ఐఎమ్ ఆల్ రైట్. మీ చెల్లెలట కాదు? అవును, నా చీకటి బ్రతుకులో చిన్న గుడ్డి వెళ్తారు. చంద్ర, చదువు మానేసావటగా? అవును భాను, ఏం చేయను, మా పరిస్థితులు తారుమారయ్యాయి. హైదరాబాద్ రాలేకపోయావు. ఇద్దరం కలిసి హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళంగా. నాన్నను విడిచి ఎలా రమ్మంటావు? ఆయన్ని చూడందే నేనుండలేను, నన్ను చూడందే ఆయన ఉండలేరు. చంద్ర, నే ఉంటల్లా. అయినా ఈ ఇంట్లో ఉండవలసిన కర్మ నీకేంటే? యునో మా డాడీ పెద్ద బంగ్లా కొన్నారు. నువ్వు చిన్నాన్న వచ్చి అక్కడే ఉండకూడదు? భాను, పోయిందంతా పోగా మా నాన్నకు మిగిలిన ఆస్తి అభిమానమే. ఆయన లాంటి పని అన్నడు చేయడు. అది కూడా నీ ఇల్లేనని ఎందుకు అనుకోకూడదు? పోలే బాను, మా మీద నీకు మాత్రం ఆప్యాయత ఉందిగా, అంతే చాలు. బాను, ఒక్క క్షణం, ఇప్పుడే వచ్చేస్తాను. ఎప్పుడు గుర్తించాడు మీ నాన్న? జుట్టు కూడా కత్తిరించుకున్నావే, ఏమిటా ఈ వేషం? పిన్ని, మీ పిన్ని వెరీ ఫన్నీ. పిన్ని, మా పెద్దమ్మ కూతురు భాను. ఓహో, ఈ వయ్యారి బావేనా నీ పెద్దమ్మ కూతురు? అవును. ఏమే అప్పుడపడం అయిందా? ఇదిగో వెళ్ళి రుబ్బుతాను పిన్ని. ఏమిటి ఇంకా రుబ్బుతానంటున్నావా? దీంతో కబుర్లో పడి కూర్చుని ఇంట్లో పనంతా అలాగే వదిలేసావు అనమాట. ఉండు ఉండు, నీ సంగతి చెప్తాను. ఏమిటి ఆ పిప్పళ్ళ బస్తా వాగుతోంది? యునో నువ్వు కాబట్టి పడున్నావే, అదే నేనైతేనా ఈ పాటికి డొక్క చించే డోలు వాయించేసి ఉండేదాన్ని. వచ్చిన సంగతి మర్చిపోయాను. రేపు నా పుట్టినరోజు పండుగ. నువ్వు చిన్నాన్న తప్పకుండా రావాలి. చిన్నాన్నతో గట్టిగా చెప్పు, వచ్చేటప్పుడు ఆ గుడ్ మార్నింగ్ కూడా తీసురా. వస్తే ఈ బస్తాను కూడా తీసురా. బాయ్. నాన్న, మీరు చూసింది భానుని, మన ఇంటికే వచ్చి వెళ్ళింది. రేపు తన పుట్టినరోజు పండుగట. మనల్ని అందరినీ రమ్మని పిలిచి వెళ్ళింది. అయితే నేను చూసింది భాను అన్నమాట. అలాగేనమ్మా, తప్పకుండా కదా. నాన్న, ఏమ్మా? నాన్న, అక్కడికి ఊళ్ళో ఉండే పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. నేను కట్టుకుని వెళ్ళడానికి
చిరుగులు లేని చీర ఒక్కటి కూడా లేదు. అదేమిటమ్మా, పేరంటానికి వెళుతూ చిరిగిన చీరెందుకు కట్టుకెళ్ళాలి? కొత్త చీర కట్టుకోలేదు కానీ రేపు సాయంకాలం కదమ్మా పేరంటం. రేపు మధ్యాహ్నం వచ్చేటప్పుడు నేను పట్టుకొస్తాను. నిజంగానా నాన్న? ఏమ్మా, ఎంత పేదరికంలో ఉన్నా కన్న కూతురు ముచ్చట ఈ మాత్రమైనా తీర్చలేని కసాయిగుండి కాదమ్మా నాన్నది. అబ్బే, అది కాదు నాన్న. ఇప్పుడు పైకి ఎక్కడి నుంచి వస్తుంది? దాందే ఉందమ్మా, నేను పనిచేసే షాపులో అప్పుగా తీసుకున్నాం. నెల నెలా కొద్ది కొద్దిగా జీతంలో జమ కట్టి తీర్చుకున్నాం. అమ్మా చెప్పు, నీకు ఎటువంటి చీర కావాలో చెప్పు. మరి నీకేది ఇష్టమైతే అది తీసురా నాన్న. నీకేది బాగుంటుంది నాకు కూడా అదే బాగుంటుంది. అలాగేనమ్మా, అలాగే. సార్ సార్, నాకు ఒక చీర అప్పుగా ఇప్పించండి. నెల నెల నా జీతంలో జమ కట్టుకుందరు గాని. చూడండి రామాంజం గారు, ఇంతవరకు అడ్వాన్స్ గా తీసుకున్న బాకీ చాలా ఉంది. ఇంకా అప్పు కావాలంటే ఎలా చెప్పండి? ఇప్పుడు అవన్నీ ఇవ్వడానికి వీల్లేదు. నిజమే సార్, కానీ మా అమ్మాయి ఎన్నడూ అడగలేదండి. నోరు తెరిచి. చూడండి, నన్ను విసిగించండి. వెళ్ళి మీ పని చూసుకోండి. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. ఏ రామాంజం, వెళ్ళిన పని ఏమైంది? మా చంద్ర, మా ఏ నాన్న? పిన్ని వెళ్ళారమ్మా. పిన్ని రమ్మ బజార్కి వెళ్ళారు నాన్న. ఎలా ఉందమ్మా చీర? చాలా బాగుంది నాన్న. వెళ్ళమ్మా, వెళ్ళి ఆ చీర కట్టుకుని ఒక్కసారి నా కళ్ళ కలుగు తల్లి. అలాగే. నాన్న, సాక్షాత్తు సరస్వతీదేవిలా ఉన్నామమ్మా. ఏమిటి నాన్న? ఏం లేదమ్మా, మీ అమ్మ జ్ఞాపకానికి వచ్చి అంతేనమ్మా, అంతే. 24 గంటలు ఇంట్లో ఉండి అర్థమైంది అక్కడ చేస్తూ ఎదురుకుండా ఉన్నదాన్ని జ్ఞాపకం రాలేదు కానీ ఎప్పుడో చచ్చిన జ్ఞాపకం వచ్చారంటే నాకు కూడా చాలానే వచ్చింది కాదు. ఏం మాటలు పిన్ని? పిన్ని, నాన్న ఈ చీర తెచ్చారు. తెస్తారమ్మా, నువ్వు అడిగితే అన్ని తెస్తారు. నాకు నా కూతురికి ఏమున్నాయి? మమ్మీ, నాన్న కొట్లో చీరలు నీకు చాలావేమోనే. నాన్న, ఈ రోజు భాను పుట్టినరోజు కాదు, అక్కడికి వెళ్ళాలి. షాప్ నుంచి త్వరగా వచ్చేయండి నాన్న. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. అక్కయ్య తిను. సార్ పోస్ట్. డియర్ శ్రీరామ్, ఈ పాటికి తీసి సబ్మిట్ చేసి ఉంటావనుకుంటాను. డాక్టరేట్ తప్పకుండా వస్తుందని విశ్వసిస్తున్నాను. కిందటిసారి మన పెళ్లిళ్ళ విషయం ప్రస్తావించాను. మన ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలని నా కోరిక. నేను చేసుకోబోయే పిల్లకు దగ్గర బంధువుల్లోనే మరో పిల్లని నీకు మాట్లాడాను. నీకు అన్ని విధాలా తగిన సంబంధం అనే నమ్మకంతోనూ, నా మాట కాదనమనే ధైర్యంతోనూ నేను వాళ్ళకి మాటిచ్చాను. నీ అంగీకారం తెలియజేస్తూ వెంటనే ఉత్తరం రాయి. ఇట్లు నీ ప్రియమిత్రుడు మధు.
సందర్భంగా మీకు కడుపుకు విందు మాత్రం కాదు, కండలకు పసందైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాము. అది భాను పిలుస్తుంది. వస్తానమ్మా. అన్నట్టు రామాన్యం చెప్పడం మర్చిపోయాను, మన చంద్రకు మంచి సంబంధం చూశానయ్యా. ఎక్కడన్నయ్యా? ఎవరా కుర్రాడు? మా కాబోయే అల్లుడు స్నేహితుడట. ఎంఎస్సీ పాస్ అయ్యి డాక్టరేట్ పుచ్చుకోబోతున్నాడు. పై చదువులకి అమెరికా కూడా వెళ్తున్నాడట. పెళ్లి చేసి చంద్రని కూడా అమెరికా పంపించేద్దాం భక్తుతోటి అంటావు. కుర్రాన్ని నువ్వు చూసావన్నయ్య? నేను చూడండి దానికి మా అల్లుడే చెప్పాడు, తనకంటే బుద్ధిమంతుడు తెలుగులో వాడు అని. ఇంకంతకని ఏం కావాలి ఏమనకి? బయలుదేరదామా మనం? చాలా పొద్దుపోయింది. అన్నయ్య వస్తా. అలాగే అలాగే. ఏమాశ బుద్ధి భూములు అంటుంటే రాత గాడిదలు కాసిందని ఈ మొఖానికి అమెరికా వెళ్ళి అల్లుడు కావాలి కాబోలు. ఏమ్మా ఇలా మొగుడితో అమెరికా పెడతావా? నా తల్లి అలాగే పంపిస్తానే. వెంట మీ నాన్నను కూడా తీసుకెళ్ళు. ఇదిగో పిల్లకి కత్తిరించుకుని క్రాప్లను కూడా చేయించుకోండి. తలకి నల్ల రంగు పూసి పెళ్లి కొరకం చేసి మరీ పంపుతాను అమెరికా. మమ్మీ మమ్మీ మనం కూడా అమెరికా వెళదామా? అయ్యి నా తల్లి, మీ నాన్న అమెరికా కాదే మన పంపడం, చంద్రమండలాన్ని పంపుతారే తల్లి. అర్ధరాత్రి పూట ఎందుకు అలా గొంతు చుంచుకుని వీడంతా వినబట్టి అరుస్తావు? ఇంతకు ఏమిటి నీ గడుపుమంట? వీడొచ్చే పిల్లకి పెళ్లి చేసి పంపాల్సిన బాధ్యత నీకు మాత్రం లేదు. ఉంది, అదే నేను చెప్పేది. దాని పెళ్లి బాధ్యత పూర్తిగా నాది. దాని పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. అందుకే మా లింగయ్య అన్నయ్య కొడుకు మన్మధరావు వచ్చి దాన్ని పెళ్లి చేస్తానని ఎప్పుడో వాళ్ళకి మాటిచ్చాను. ఏమిటే నీ వాగుడు? దాన్ని ఆ కుంటివాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? లేకపోతే మీరు ఇచ్చే ఇంట్లో లక్షలు కట్టడానికి సుందరాంగుడు వచ్చి చేసుకుంటాడు మీ అమ్మాయిని. ఎవడో ఒకడు దానికి తగిన వాడే వచ్చి చేసుకుంటాడు. అబ్బా, నా దగ్గర మీ తిరకాసులు కోట్ల మీ నా కోట్లింగం కూతురు నన్నే గురిడి కొట్టిద్దాం అనుకున్నానే. నాకు తెలియకుండా తాటామాట అప్ప చేసి అల్లుడి కట్నం ఇచ్చి పెద్ద కూతురికి వైభవంగా పెళ్లి చేద్దరు కానీ ఆ అప్పు కింద ఉన్న ఈ ఒక్క ఇల్లు కట్ట ఊరికి పట్టుకుపోతుంది. ఆ తర్వాత నన్ను నా కూతుర్ని చెప్ప చతికించి ఊరు పెట్టుకోవాలి. మీరు పెద్ద కూతురు అంతా కూతురు కానీ ఇదేనా మీరు చేసే పని? ఓసి పాపిష్టిదానా, ఇదా నీ భయం? నా భయం కాదు, లోకం తీరే అంత. రెండో పెళ్లి చేసుకుని ప్రతి మొగాడు చేసి పని ఇదే. ఏమైనా సరే ఆ పప్పులేమి నా దగ్గర ఉడకవు. నా ఇష్ట ప్రకారం మా అన్నయ్య కొడుకు దీన్నిచ్చి పెళ్లి చేసి తీరాల్సిందే. నా బుందిలో ఊపిరుండగా అలా జరగడానికి వీల్లేదు. ఓహో, వీలు లేదని శపథం చేస్తున్నారా? అయితే వినండి, నేను శపథం చేస్తున్నాను. నా ఇష్ట ప్రకారంగా దీన్ని మా అన్నయ్య కొడుకు పెళ్లి చేయకపోతే నువ్వుతో ఒకటి చస్తాను. మమ్మీ, నువ్వు బావిలో
నాకేం భయం లేదు. నీకు కాదే, కప్పలు చచ్చిపోతాయి. మయమా నా కడుపుని చెడబుట్టావు కదే. నేను చచ్చిపోతే పర్వాలేదు కానీ కప్పలు చస్తాయా? నీకేం భయం లేదమ్మా, నేను కనుక ఉరుకమ్మా, ఉరుకు. పిచ్చి తల్లి. అబ్బబ్బా చేతులు నొప్పులు ఎడుతున్నాయి అన్నయ్య. గృహప్రవేశం అంటే శుభకార్యం, కష్టపడి పనిచేస్తే పుణ్యం, పెళ్ళవుతుంది. నీకా? నీకు మధు నాన్న. ఏం బాబు, ఇన్విటేషన్స్ అన్ని పూర్తి చేశావా? ఇదిగో అయిపోయింది. త్వరగా పూర్తి చేసి వెళ్ళి ఆ ఇంటి పనులు కాస్త చూడాయన. నువ్వు దగ్గర ఉంటే గాని వాళ్ళు పనులు చేయటం లేదు. అలాగే. అన్నట్టు ఆ నారాయణరావు గారి ఇన్విటేషన్ ఏది? త్వరగా పోసేద్దామా? వెరీ గుడ్. ఏమండి, నారాయణరావు గారిని వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొని వారం రోజులు ముందుగా రమ్మని గట్టిగా ఉత్తరం రాయండి. భారం చూసి చాలా కాలం అయింది. అందుకేగా నేను ఇన్విటేషన్ తీసుకున్నది. ఉత్తరం వచ్చింది. ఇదిగో వస్తున్నా. ఎవరి దగ్గర నుంచి నాయన ఉత్తరం? బహుశా శ్రీరామ్ రాసి ఉంటాడమ్మా. మై డియర్ మధు, నీ ఉత్తరం చేరింది. నాకు సంబంధం మాట్లాడాను వ్రాశావు. నాకు ఈ జన్మలో పెళ్లి రాతలేదు. నేను జీవితంలో ఒకే ఒక అమ్మాయికి మనసిచ్చి గాఢంగా ప్రేమించాను. కానీ ఆమె క్రూరంగా నిరాకరించి మోసం చేసింది. నాకు ఆడజాతి మీదనే అసహ్యం వేసింది. జీవితం మీద రోత పుట్టింది. ఇదే కడసారి వేడుకోలు. ఈ ఉత్తరం నీకు చేరేసరికి నేను ఈ లోకంలోనే ఉండను. సెలవు. ఇట్లు నీ ప్రాణమిత్రుడు శ్రీరామ్. ఏంటి బాబు? అమ్మా, ఏమైంది నాయన? నాన్న, శ్రీరామ్ చనిపోయాడు. నాన్న చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిగో ఈ ఉత్తరం చూడండి. ఆత్మహత్య చేసుకుంటున్నానని, అందుకు కేవలం తన వ్యక్తిగత కారణాలే కానీ ఇతరులు ఎవ్వరూ కారకులు కాదని స్పష్టంగా వ్రాశాడు. మాకు కూడా ఇది ఆత్మహత్య కాదని అనుమానించడానికి ఏమీ ఆధారాలు కనపడటం లేదు. శవం ఇంకా దొరకలేదు, వెతుకుతున్నాం. మీకు తెలిసినంతలో అతని విరోధులు ఎవరైనా ఉంటే చెప్పండి, వెంటనే చర్య తీసుకుంటాం. లేదండి, ఇది ఆత్మహత్య నా అనుమానం. ఎంత దురదృష్టవంతుణ్ణి. ఒక మంచి స్నేహితుని పోగొట్టుకున్నాను. ఎనీహౌ, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ. చూడండి, ఈ పుస్తకాలన్నీ తీసుకువెళ్ళి మీ కాలేజీ లైబ్రరీకి ప్రజెంట్ చేయండి. ఈ కప్పులు, ట్రోఫీస్ కూడా శ్రీరామ్ జ్ఞాపక చిహ్నంగా కాలేజీలో ఉంచమని ప్రిన్సిపాల్ గారితో నా మాటగా చెప్పండి. అలాగేనండి. మరో విషయం కూడా ప్రిన్సిపాల్ గారితో చెప్పండి. శ్రీరామ్ పేరు ప్రతి సంవత్సరం ఒక పేద విద్యార్థికి స్కాలర్షిప్ ఏర్పాటు చేయమనండి. నేను ఊరు వెళ్ళగానే 25,000 రూపాయలు చెక్ పంపిస్తాను. అలాగే. శ్రీరామ్ ఆత్మశాంతికి ఇంతకన్నా మనం ఏం చేయగలం? నువ్వా నా స్నేహితుని ఆత్మహత్య కారణం? నువ్వా నువ్వా నువ్వా? గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. ఏమిటి డాడీ? కొండాపురంలో లక్ష్మణరావు కొత్త ఇల్లు కట్టారట. రేపు లక్ష్మీవారం నాడే గృహప్రవేశం. మన ఇద్దరిని ఒక వారం రోజులు ముందుగానే రమ్మని రాశారు. కనుక ఇవాళ రాత్రి బండికే బయలుదేరదాం. ఎక్కడికి? కొండాపురం అమ్మా, మీకు కాబోయే మామగారు ఊరు. యునో నేను రాను.
వాట్ ఎ స్టూపిడ్ గర్ల్. నీ ఇంటెలిజెన్స్ అంతా ఏమైపోయిందమ్మా? చూడు, అక్కడికి మనం వెళ్ళడంలో 2 ప్రయోజనాలు ఉన్నాయి. గృహప్రవేశానికి వెళ్ళినట్టు ఉంటుంది, నువ్వు పెళ్లి కొడుకుని చూసినట్టు ఉంటుంది, పెళ్లి కొడుకు నేను చూసినట్టు ఉంటుంది, మీ ఇద్దరిని మామగారు చూసినట్టు ఉంటుంది, మామగారిని అత్తగారు చూసినట్టు ఉంటుంది. అత్తగారు అంటే జ్ఞాపకం వచ్చింది. నాకు పెళ్లి చేసి ఆ పెంట కుప్పల్లో తోస్తే నీ బెడద కూడా తీరినట్టు ఉంటుంది. బాను, నాకు జీవితంలో మిగిలిన ముక్కముచ్చట్టి నీ పెళ్ళే కదమ్మా. కాదనకు తల్లి, రాత్రి బండికే వెళ్దామన్నా. హలోకే బాను, నేను ఇంతవరకు ఏ విషయంలోనూ నీ మాటకు ఎదురు చెప్పలేదు. ఈ ఒక్క విషయంలో, అనగా నీ పెళ్లి విషయంలో నువ్వు నా మాటకు ఎదురు చెప్పడానికి వీల్లేదు. రాత్రి బండికే బయలుదేరి తీరాలి. డాడీ డాడీ బాబు గారు ఏ పిలిచారుగా బాబు? నిన్నెవరో పిలిచింది గాడిద. భోజనం వచ్చి పో. డాడీ భోంచేద్దామా? గుడ్ గర్ల్. కమాన్ కమాన్ కమాన్. సుందరమ్మా, సుందరమ్మా, సరే మనదా. అన్నయ్య అన్నయ్య వచ్చేసారా? ఏమిట్రా? అదే అత్తయ్య, మామయ్య పాపం ఎప్పుడు ప్రాచమట్లు గును రమ్మని టెలిగ్రామ్ ఇచ్చావు కదా, బావకి ఏమైనా అనుకుని వాడు. ఆయనకే మహారాజులో ఉన్నారు, పట్నం వెళ్ళారు. టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? ఎందుకా? నీకు మంచి మాట కదా. ఏమిట్రా కాలు ఇంకా స్థిరపడలేదు? అవి చిన్నప్పటి నుంచే అంతేగా, నీకు తెలుసుగా. సరే రండి లోపల మాట్లాడుకుందాం. మాట్లాడండి. ఏమిటమ్మా, ఏమిటి సంగతి? ఏం లేదు, మీ బావ నన్ను మెడ్రాస్ వెళ్ళారు. ఎందుకు? అదే పండగకి కొత్త సరుకు కొనమని బట్టల షాప్ ఎదుమని పంపించట. ఆయన రావడానికి 4-3 రోజులు పడుతుంది. ఆలోగానే పెళ్లి ముగించేద్దాం. ఎవరిదత్తయ్యా పెళ్లి? నా పెళ్లిరా. నీదే. ఏమత్తయ్యా అప్పుడే మామయ్య వదిలేసావా పాపం? ఒక పిచ్చాడా, నీ పెళ్ళేరా? నా పెళ్ళ? పెళ్లి కూతురు ఎవరత్తయ్యా? ఇంకెవర్రా? చంద్ర. అత్తయ్య ఒక్క మాట నాతోటే? నీతోటి కాదు, చంద్రతోటి. ఎక్కడుంది అత్తయ్య? అక్కడ వెళ్ళి మాట్లాడు. అక్కడుందా? పిచ్చాడు. చంద్ర, అదేమిటి చంద్ర, మాట వరుస కన్నా ఎప్పుడొచ్చే బావా అని అడగలేంటి? ఎందుకు వచ్చానో చెప్పనా? అత్తయ్య టెలిగ్రామ్ ఇచ్చింది అంతే. టికెట్లు దొరకకపోయినా సరే లేడీస్ కంపార్ట్మెంట్ లో టికెట్ లేకుండా వచ్చేసా. చంద్ర, టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చింది అత్తయ్య అని అడగలేమిటి? చెప్పనా? నాకు సిగ్గొస్తుంది. నా పెళ్ళి ఎవరితోటి అడగలేంటి? సిగ్గా? ఓ పాతకాలం మనిషి కదా నువ్వు, మోడర్నేట్ చేస్తాను కదా నేను. ఏంటంటే చెప్పనా, నీకును నాకును పెళ్ళి. అలా గడిచిపోతున్నాయి. అత్తయ్య నీకు నేను చెప్పలేదా? అన్నయ్య, మీ బావకి ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేస్తున్నాను. బ్రతికినంత కాలం నన్ను సాధించి వేధించు తింటారు. ఏదో నువ్వే నా కష్టం గుర్తించి అన్నమాట నిలబెట్టుకోవాలి. ఏమిటమ్మా, నీకు ఇస్తానన్న డబ్బు సంగతేగా? అదే. ఆడపడుచుకి అన్యాయం చేస్తానా? అదంతా నాకు వదిలే. ఏదో ఇంత అని ఒక మాట అనుకుంటే బాగుంటుంది. అనాలంట. అనాలి మరి. తీసుకో 2000. 2000 తీసుకో. ఏమిటి ఇంత కష్టానికి 2000? 5000కి దమ్మిడి తక్కువైతే ముట్టుకోను. సరే అలా కానీ. అయితే గుళ్ళోకి వెళ్లే ముందే పైకం అంతా నా చేతులు పెట్టాలి. ఎలాగమ్మా? ఇప్పుడు ఎలాగొస్తుంది? ఊరికి వెళ్ళొచ్చే వ్యవధి కూడా లేదే. అదంతా కాదనే, ముందుగా కావాల్సిందే. అయ్యో ఏంటి కంగారు పడతానంటే, కూర్చో. సరే, ఈ ఊళ్ళోనే గాదం సెట్ వెంకటేశ్వర గారికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడిగి పట్టుకొస్తాను. చూడన్నయ్య, పెళ్లి ఖర్చులు కూడా నా దగ్గర దమ్మిడి లేదు, అవి కూడా నువ్వే చూసుకోవాలి. సరే, ఏం చేస్తాం? నీ కష్టం చూస్తే నాకు మాట్లాడడానికి నోరు రావటం లేదు. ఇంతకీ పెళ్ళి ఒప్పుకుందా? ఏమిటన్నయ్య నీది మరి ఇచ్చి ఆదస్తాం, గొర్రెనడిగా గొంతు కొస్తాం. ఇదిగో చూడు, ఆ సంగతులన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే వెళ్ళి పైకం తీసుకురా. ఏం లాభం లేదమ్మా, అమావాస్య దాటేదాకా మంచి ముహూర్తమే లేదు. బాగానే ఉంది మీరు మీ పంచాంగం. ముహూర్తాల కోసం పెళ్లి ఆపుకుంటామంటండి. ఏమైనా సరే రేపు పెళ్లి కావాల్సిందే. రేపా? ఇవాళ రేపు అష్టమి మరి నవమి నాడు పెళ్ళి ఏమిటమ్మా? శాస్త్రులు నీ చేత కాకపోతే చెప్పవయ్యా, మా పురోహితుని పిలిపించుకుంటాం.
సుందరమ్మ, మన పురోహితుడిని టెలిగ్రామ్ ఇచ్చి పిలిపిద్దాం. ఎప్పుడు కావలిస్తే అప్పుడు పెట్టేస్తాడు ముహూర్తాలు, పెళ్లిడికి తద్దినాలకి కూడా. ఏమండి శాస్త్రి గారు చెప్పండి. అమ్మా చెప్పండి. ఏం చెప్పనమ్మా, కనీసం ఎల్లుండి వరకైనా ఆగితే మంచిది. ఎల్లుండైనా ముహూర్తం బాగుందా? నక్షత్రమే కొంచెం. అబ్బాబాబాబా, ఏం నక్షత్రం అయ్యా? అడ్జస్ట్ చేసుకుంటాలే అమ్మా. అన్నయ్య అయితే ఎల్లుండి పొద్దున్నే ముహూర్తం ఖాయం. చూడండి శాస్త్రి గారు, అమ్మా ఎల్లుండి కావాల్సిన సామాన్లను జాబితా రాసుకోండి. అలాగే. పిన్ని, ఓసారి ఇలా వస్తావా? వస్తున్నా, ఉండు. దీంతో గొడవ. పిన్ని, ఇప్పుడేమంత తొందర వచ్చింది? నాన్న వచ్చే వరకు ఆగకూడదు? ఆగడానికి వీల్లేదు, పెళ్లి జరగాల్సిందే. నాన్న దగ్గర లేకుండానే నా పెళ్లి జరిపిస్తావా పిన్ని? జరిపించి తీరుతాను పిన్ని. అంతకంటే నా గొంతు కోసేయండి పిన్ని. నేనేం పాపం చేశాను? పిన్ని పిన్ని పిన్ని. కళ్ళబుల్లి ఏడుపులు కరిగిపోతా అనుకున్నావు. చచ్చినట్టు నోరు మూసు పడు. రే సూట్ కూడా తీసిపెట్టు, హ్యాండ్ బ్యాగ్ మర్చిపోక సన్నాసి. అదేంటమ్మా ఇంకా అలా కూర్చున్నావు? రాత్రి 12 గంటల బండి. సార్ టెలిగ్రామ్ సార్. ఎవరికి వచ్చిందిరా, నీకా నాకా? మీకే సార్. మరి నువ్వు తీసినందుకు నా చేతికి ఇచ్చి వెళ్ళాడు. తేలగా ఎక్కడి నుంచి వచ్చిందప్పా? గుడ్ న్యూస్ డాడీ, ఆ గృహ ప్రవేశం ఆగిపోయి ఉంటుంది. ఏమిటమ్మా అవసరం మాటలు? ఇది ఢిల్లీ నుంచి వచ్చిందమ్మా. ఎక్కడ కట్టిన బ్రిడ్జి ఎప్పుడు కూలిపోయిందో ఏమిటో. అసలే ఢిల్లీ అంటే భయం నాకు. పైగా వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. అయితే కొండాపురం ప్రోగ్రామ్ క్యాన్సిల్. నువ్వు ఢిల్లీ వెళ్తున్నావుగా? నో నో నో, అనుకున్న ప్రకారం రాత్రి 12 గంటల బండికి నువ్వు కొండాపురం వెళ్ళాల్సిందే. నీ ఒంటరిగానా? నీకేం భయం లేదమ్మా. పోతూ టెలిగ్రామ్ ఇచ్చిపోతానుగా. ఎవరికి? మధుకి. మధు? అదేనమ్మా నీ కాబోయే మొగుడికి. నిన్ను సగౌరవంగా రైల్వే స్టేషన్ లో రిసీవ్ చేసుకోవద్దు. అందుకు సోమన్న, అమ్మాయి గారి ప్రయాణం ఢిల్లీకి, అమ్మాయి గారి ప్రయాణం కొండాపురం, మన ప్రయాణం ఢిల్లీకి. సామాన్ సరిగ్గా సెట్ అయ్యింది. ఒరే పెట్లు మార్చేకంటారా గాడిదలారా? ఈ పప్పుల మంది కొడుకో, నువ్వు కొండాపురం వెళ్ళాల్సిందే. కన్ఫర్మ్. దట్ ఇస్ ఆల్. వారు ఊర్లో లేరమ్మా. ఊర్లో లేరా? చిన్నమ్మ గారు ఉన్నారమ్మా. భాను, భాను, భాను. హాయ్ చంద్ర. కూడా ఎందుకు ఎలా ఉన్నావు? ఏం జరిగింది? చెప్పవే. ఏం చెప్పను బాను, మా పిన్ని నా గొంతు కోయడానికి సిద్ధంగా ఉంది. పెదనాన్ని ఆదుకుంటారు ఇక్కడికి వస్తే, ఆయన కూడా లేరు. ఇప్పుడు నా గతి ఏమిటి? ఆడదాని వేయండి, ఏడుస్తావు ఎందుకే? నీ ఏడుపు ఏమిటో అర్థమయ్యేలా ఏడు. రా పైకి. కనపడలేదు. అబ్బా కలిపి చచ్చిపోతుంది. అదే మార్గం ఉంటుంది. నూతిలో వెతికేవార్తయ్యా. నూతుల్లో గోతులో పడే రకం కదా. చీకట్లో ఎక్కడికి పోతుంది అన్నయ్య? చీకటి అయితే దానికి ఏం భయం ఏంటి? ఈ పెళ్లి తప్పించుకోవడం ఉడాయించింది. అది అంతు తెలుస్తానులే. ఎక్కడని వెతుకుతామమ్మా? నువ్వు పదన్నయ్యా, అది వాళ్ళ పెదనా నీటిగా పోయి ఉంటుంది. పద నువ్వు రా. మీ పిన్ని నీకు బలవంతంగా పెళ్లి చేస్తుందా? నీకేం భయం లేదు, నేనున్నాను. మీ నాన్న వచ్చేవరకు ఇక్కడే ఉంటుంది. లాభం లేదు పాడు. ఏ క్షణంలోనైనా మా పిన్ని వచ్చి నన్ను లాక్కెడుతుంది. ఈ బలవంతం పెళ్లి చేసుకునే కంటే నాకు చావే మేలు. కూడా ఏమిటే పిరికిదాల్లా మాట్లాడతావు? చస్తుందట, చస్తుంది. చంద్ర, ఒక ఐడియా. అసలు నువ్వు ఈ ఊళ్ళోనే లేకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళను పాను. నాకు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరున్నారు? ఉన్నారు. ఎక్కడో తెలుసా? కొండాపురంలో. కొండాపురమా? లక్ష్మణ్ రావు గారని నాన్నగారి స్నేహితులున్నారు. యునో ఆయన కొడుక్కి నన్నిచ్చి పెళ్లి చేయాలని డాడీ ఐడియా. ఓహ్, ఆ పల్లెటూరు సంబంధం అంటేనే నాకు పరమ అసహ్యం. ఐ హేట్ ఇట్ చంద్ర, ఐ హేట్ ఇట్. ఐ డోంట్ లైక్ ఇట్.
వాళ్ళ గృహప్రవేశానికి నన్ను డాడీని రమ్మని ఆహ్వానం పంపారు. ఈ రాత్రి 12 గంటల బండికి నన్ను తప్పకుండా వెళ్ళమని చెప్పి డాడీ ఢిల్లీ వెళ్ళారు. ఈ ప్రయాణం ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్ వేస్తున్నాను. చంద్ర, ఇసి ఒక ఐడియా. నువ్వు నేను కూడా నా బదులు నువ్వు కొండాపురం వెళ్ళిపో. ఆ పల్లెటూరు సంబంధం నాకు తప్పుతుంది, ఈ బలవంత పెళ్లి నీకు తప్పుతుంది. నాకు భయంగా ఉంది బాను. భయంగా ఉందా? మీ పిన్ని వచ్చి నేను లాక్కెడుతుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇక్కడే చావు. ఏ చేస్తావా లేకపోతే నేను చెప్పినట్టు చేస్తావా? నా మాట వినవే, కొండాపురం వెళ్ళు. కమాన్ కమాన్. గుడ్, వెరీ గుడ్. డాడీ టెలిగ్రామ్ కూడా ఇచ్చి వెళ్ళాడు. వాళ్ళు స్టేషన్కి వచ్చి నేనేననుకుని నిన్ను తీసుకువెళ్తారు. నా నగలు చీరలు అన్ని నీకు ఇస్తాను. కమాన్ కమాన్, ట్రైన్ టైం అవుతుంది. ఈ డ్రెస్ మార్చుకో. హరి అప్. కూడా అచ్చం నాలాగే ఉన్నావే. నా స్టైల్ నీకు రాదనుకో, అయినా నా స్టైల్ వాళ్ళకి తెలియదుగా. యునో, ఈ క్షణం నుంచి నువ్వు భానువి, మర్చిపోకు. ఓకే, వెరీ గుడ్. సోమనా, ఈ పెట్లని తీసుకెళ్లి కార్లో పెట్టు. ఈ 2 పెట్టలేనా అమ్మగారు? కూడా బయలుదేరు. మా చంద్ర ఇంట్లో ఉందమ్మా. నాకు తెలుసు. ఈ పెళ్లి ఆపు పిన్ని. మీ నాన్న కాదు కదా దేవుడికి వచ్చిన ఈ పెళ్లి ఆగడానికి వెళ్ళి మాయా. తప్పు కాదంటమ్మా, గొడవలు ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి కానీ పరాయాళ్ళకి వెళ్ళి అల్లరి పెట్టుకుంటామా? దాంతో నీకు మాటలేమిటన్నయ్యా? రా రా, చచ్చి చెడు తీసుకొచ్చాం, ఎలాగైతే దాన్ని రా. చంద్ర ఇలా రమ్మా, ఇల్లరే. ఏమిటి నాయనా ఎప్పుడు అదే దిగులా? ప్రాణ స్నేహితులే అనుకో, ఏం చేస్తాం, కాలం చేరింది వెళ్ళిపోయాడు. మధు, జరిగినవన్నీ మర్చిపో బాబు.
గృహప్రవేశం దగ్గరకు వస్తుంది. జరగాల్సిన పనుల చాలా ఉన్నాయి. అవన్నీ వెళ్ళి చూసుకోండి ఆయన. ఇంజనీర్ నారాయణరావు గారు ఏదో అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్తున్నారట. వాళ్ళ అమ్మాయి ఈ రాత్రి మెయిల్లో ఒంటరిగా వస్తుందట. రేపు పొద్దున్నే స్టేషన్కి ఎవరినైనా పంపించి రిసీవ్ చేసుకోమని టెలిగ్రామ్ ఇచ్చారు. ఇది చేరప్ మై బాయ్, చేరప్. ఎవరో ఎందుకు, నువ్వే స్టేషన్కి వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగేనమ్మా, వెళ్ళొస్తా. భానుని గుర్తుపెట్టగలవా? ఈ మధ్య ఆమె ఫోటో చూశానుగా, బాగా గుర్తుంది. మీరు నారాయణరావు గారి కుమార్తె భానుమతి గారు కదూ? అవును, నేనే. మీరు? నా పేరు మధు, లక్ష్మణరావు గారి అబ్బాయి. నమస్తే. నమస్తే. రండి, దిగండి. రేయ్, సామాన్లు దించు. రండి. మా ఇల్లు వచ్చింది, దిగొచ్చు. రా. ఎంత పెద్దదాని వెయ్యా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. రారా. ఏమండి ఏమండి, వస్తున్నా. బాగా వచ్చిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దీర్ఘాయు. అంతా అర్థం వాళ్ళ అమ్మగారి పోలికే. కాను, ప్రయాణాలు అలసిపోయి ఉంటావు, వెళ్ళి స్నానం చేయమ్మా. సీత, వదిలిని పైకి తీసుకెళ్ళు. మధు, ఎలా ఉంది నాయన పిల్ల? పిల్లకే ఉందా? బాగానే ఉంది. అయితే నీకు నచ్చినట్టేనా? అప్పుడే ఎలాగమ్మా చెప్పడం? రూపం కంటే కూడా గుణం కదా అమ్మా ప్రధానం. గుణానికి మట్టుకే ముఖం చూసి మనిషి గుణం చెప్పలే? అమ్మా, ముఖం చూసి గుణం సంగతి నువ్వు చెప్పగలవేమో కానీ నా చేత కదమ్మా. నేను చెప్తున్నాగా, అన్ని విధాలా మన ఇంటి కోడలుగా తగిన పిల్ల. అయినా 10 రోజులు ఉంటుందిగా, నువ్వే చూద్దు గాని. పిన్ని, పిన్ని, కాఫీ ఇవ్వు పిన్ని. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. మమ్మీ, అక్కయ్యకు కాఫీ పట్టరావే. కాఫీ కాదు కదా, నీకు పచ్చి మచ్చడు కూడా అయిపోయింది. పిన్ని, ఆకలేస్తుంది పిన్ని. అయితే ఈ పెళ్లికి కాఫీ ఏం కర్మ, నువ్వు తిన్నన్ని లడ్డూలు పెట్టాను, నీకు పెద్ద బనారస్ చీర కొని పెడతాను, మెళ్ళో రాళ్ల రెక్కలు చేయిస్తాను, చేతికి కెంపుల గాజులు చేయిస్తాను, ఇంకొక చేతికి పెద్ద వాచి కొని పెడతాను నీకు. పిన్ని పిన్ని, ఏది మళ్ళీ చెప్పు. మెళ్ళోకి రాళ్ల నెక్లెస్, చేతికి కెంపుల గాజులు, ఇంకో చేతికి పెద్ద వాచి, అయ్యో పెద్ద జరి బనారస్ చీర. అయ్యో పిన్ని, నేను ఈ పెళ్లి ఒప్పుకుంటాను పిన్ని, ఈ పెళ్లి ఒప్పుకుంటాను. నిజంగానే? ఒరేయ్, ఓ మన్మదా, వచ్చే చంద్ర పెళ్లికి ఒప్పుకుందారా? చంద్ర పెళ్లి ఒప్పుకుందా? అన్నయ్య, తలుపు తల్లి చెయ్యి. ఒప్పుకున్నదా? తలుపు తీసేసుకో, తీసేసుకో, తీసేసుకో. నా తల్లి, నా అమ్మే. ఈ సంగతి ముందు చెప్పుంటే అప్పుడే ఒప్పుకునేదాన్ని. అయ్యి పిచ్చిదాన్ని మర్చిపోయానే నా తల్లి. పోదమ్మా. అమ్మా, కాఫీ పంపించు. ఇదిగో పంపిస్తున్నాను బాబు. వాను, వాను, ఇది తీసుకెళ్ళి ఇచ్చిరమ్మా. పర్వాలేదు, ఇచ్చిరమ్మా. వెళ్ళమ్మా.
పంచదార వేయలేదమ్మా. అత్తయ్య అత్తయ్య కాఫీలో చక్కెర వేయలేదా? అయ్యో నా మతి మరి మండిపోను. ఇదిగో తీసుకెళ్ళమా త్వరగా. ఏమిటది? ఉప్పా పంచదార? ఉప్పుకి పంచదారకు కూడా తేడా తెలియదండి. ఏమో, ఈ రోజుల్లో చూడడానికి ఉప్పు పంచదార ఒకే రకంగా ఉంటున్నాయి. తెలుసుకోవడం కష్టం. ఇందులో కష్టమే ఉంది. కాస్త నాలుక మీద వేసుకుని రుచి చూస్తే తెలుస్తుందిగా. అన్నయ్య నీ తిక్క ఎలా కుదురుతుందో చూసావా? ఇప్పుడేగా చూశాను. నేను చూస్తాను ఆ తెక్కేమిటో. ఎంత బాగున్నాయి గులాబీలు. మా అన్నయ్య కూడా గులాబీలు అంటే ఎంతో ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. అబ్బా అయ్యయ్యో కొంప మునిగింది. ఏ పువ్వు కోస్తావా? బాగుంది కదా. అయ్యయ్యో అన్నయ్య చూస్తాక మన పని అంతే. సీత, పువ్వెందుకు కోసావు? భలేవాడు అన్నయ్య. కోసింది ఒకరైతే నన్ను అడుగుతామే, కోసిన వాళ్ళని అడుగు. చెట్టున ప్రాణంతో ఉన్న పువ్వును కోస్తే గానీ మీకు తృప్తి ఉండదా? చేసే ప్రతి పనికి పర్యవసానం ఆలోచించి మరీ చెయ్యాలి. ఆ అలవాటు మీకున్నట్టు లేదు. గొంతు కోసి క్షమించమన్నంత మాత్రాన మళ్ళీ ఆ గొంతు అతుక్కుంటుందా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? వచ్చాడే నీ బావ తీరెల నగలు తెచ్చాడే, వచ్చాడే నీ బావ. చంద్ర అయితే పిన్ని చూస్తుంది. అలా పార్కుకి వెళదామా? పార్కు ఏం కర్మ, నువ్వు అడగాలే కానీ జపాన్ ఎక్స్పో ఎగ్జిబిషన్ తీసుకెళ్ళిపోతాను. ఎందుకు బావా? నిన్ను అక్కడ పెట్టడానికి. అక్కడ ఒకటి పెట్టారు అప్పుడే, వైట్ టైగర్. నేను అక్కర్లేదు. చంద్ర పిన్ని కోపడుతుంది. అయ్యో పిన్ని సత్తు గిన్ని చిచ్చి. అత్తయ్య, చంద్రాన్ని ఎలా పార్కుకి తీసుకెళ్తున్నా? అలాగే తీసుకెళ్ళరా బాబు. కమాన్ చంద్ర. ఎప్పుడు 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 పెళ్లి ఎప్పుడు, మన పెళ్లి ఎప్పుడు? రోజులు జరుగుతూ ఉన్నాయి, మోజులు తీరక ఉన్నాయి. ఎప్పుడు 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 పెళ్లి ఎప్పుడు, మన పెళ్లి ఎప్పుడు? రోజులు జరుగుతూ ఉన్నాయి, ఓ మోజులు తీరక ఉన్నాయి. పెళ్ళి 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 అవుతుందిలే, పెళ్ళి అవుతుందిలే. నీవు చంద్రమండలానికెళ్ళి వచ్చినప్పుడు, అక్కడున్న మన్ను కాస్త తెచ్చినప్పుడు, అప్పుడు 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 పెళ్ళి అవుతుందిలే, పెళ్ళి అవుతుంది.
వచ్చినప్పుడు ఆహా అక్కడున్న మన్ను కాస్త తెచ్చినప్పుడు అమెరికాకు పోతాను రాకెట్టు పట్టుకొని ఎగురుతాను అట్టయితే అమెరికా